హెడేక్ చేస్తున్న ఫెడరేషన్ కార్మికుల సమ్మె క్లైమాక్స్ కి చేరింది. ఇవాళో రేపో కార్మికుల సమ్మెను కాల్ ఆఫ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ లో కొన్ని రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మెను పరిష్కరించేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది. సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో నెలకొన్న వివాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినీ నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో సమావేశమై ఇరు వర్గాలకు రాజీ మార్గాన్ని సూచించారు. సినీ కార్మికుల వేతనాల పెంపు, సమ్మె విరమణపై మంత్రి ఇరు వర్గాలతో చర్చించారు. ప్రభుత్వ సూచనతో మరోసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఫెడరేషన్ ఇవాళ సమావేశం కానున్నాయి. ఈ సమావేశానికి నిర్మాత దిల్ రాజు కూడా హాజరు కానున్నారు. ఈ భేటీ తర్వాత ఇన్ని రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు, కార్మికుల వేతనాల పెంపు సమస్యకు పరిష్కారం లభించే ఛాన్స్ ఉంది. ఇవాళ జరిగే చర్చల్లో సానుకూల స్పందన వస్తుందని ఫెడరేషన్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీలో అంతిమ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్న ప్రసాద్ ల్యాబ్ లో రైజింగ్ నిర్మాతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. మరోవైపు టాలీవుడ్ లో షూటింగ్ బంద్ కొనసాగుతోంది. నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్ కి ఫెడరేషన్ ఓకే అంటేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు తేల్చి చెప్పారు. మరోవైపు 30% వేతనాలు పెంచితేనే షూటింగ్ కి వెళ్తామని ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, ఈరోజు 11 గంటలకి ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్స్తో పాటు ఇటు ఫెడరేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే కమిటీ ఉందో వాళ్ళు వేతనాలకు సంబంధించి చర్చించబోతున్నారు. నిన్ననే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇటు ప్రొడ్యూసర్స్ కలవడం జరిగింది. దాంతోపాటు ఫెడరేషన్కి సభ్యులు కూడా కలవడం జరిగింది. విడివిడిగా కలిసిన వాళ్ళకి మాత్రం ఆయన కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఆ సూచనల ప్రకారమే ఇరువురు కూడా ఈ రోజున సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అంటే గతంలో మనం చెప్పుకున్నట్టుగా 13 యూనియన్లకు 10 యూనియన్లకు పెంచడం జరిగింది. 3 యూనియన్లకు పెంచలేదు కాబట్టి వాటిపైన కూడా ఒక స్పష్టమైన ఇదైతే వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే 13 యూనియన్లకు కూడా సమానంగా వేతనాలు ఉండే విధంగా పర్సెంటేజ్ అనేది ఉంటుంది. ఈ వేతనాలు ఎంత పర్సెంటేజ్ అనేది ఉండే అవకాశం ఉన్నది దానిపైన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈరోజు ఈ క్లారిటీ వచ్చినా కూడా రేపటికి మాత్రం మొత్తం ఈ సమస్య ముగిసిపోయి షూటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యే విధంగా అయితే ఇటు ఫిలిం ఫెడరేషన్తో పాటు ఇటు ఫిలిం ఛాంబర్ కూడా చేస్తుంది. ప్రస్తుతం అయితే ప్రొడ్యూసర్స్ మాత్రము అందరూ కూడా కలుస్తున్నారు. ఇటు తెలంగాణ మంత్రితో పాటు ఇటు ఏపీ మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ని కలవడం జరిగింది. మరొక వైపు కొంతమంది చిన్న సినిమా నిర్మాతలైనటువంటి వాళ్ళు కూడా ఒక గ్రూపులో ఏర్పడి తమను పెద్ద నిర్మాతలు పట్టించుకోవట్లేదు, మా సమస్యలు కూడా ఉన్నాయంటూ వాళ్ళు కూడా మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ యొక్క ఆవేదన కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రొడ్యూసర్స్ ఒకవైపు, ఇటు ఫిలిం ఫెడరేషన్కి సంబంధించిన ఒకవైపు ఉన్నటువంటి ఈ సమయంలో దీని అంతా కూడా ఒకే తాటికి వేగంగా తీసుకురావడానికి కొంత టైం కూడా పట్టింది. ఈ రోజు మాత్రం 11 గంటలకు ఫిలిం ఫెడరేషన్కి సంబంధించినటువంటి కమిటీలో ఉన్నటువంటి ఎవరైతే కోఆర్డినేషన్ కమిటీలు ఉంటారో వారందరూ కూడా రాబోతున్నారు. వారితో పాటు ఇటు దిల్ రాజు అధ్యక్షతన ఈ సమావేశం 11 గంటల తర్వాత జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు కొన్ని సూచనలు కూడా ఇటు ప్రభుత్వం నుంచి కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారమే టికెట్ రేట్లు ఎంత అంటే మొత్తం ఈ వేతనాలకు సంబంధించి ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా మొత్తం కూడా చాలా స్పష్టంగా తెలిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే వేతనాలకు సంబంధించి కొంత పర్సెంటేజ్ అనేది ఫిక్స్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అది అఫీషియల్గా ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు కూడా ఇటు దిల్ రాజు కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. సుమా, థాంక్యూ వెంకట్.